భారతీయ జనతా పార్టీ అనే భావన వచ్చేటట్టు ప్రవర్తించడం, కాసేపేమో కాంగ్రెస్ అనే భావన వచ్చేటట్టు ప్రవర్తించడం. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా నాకు రెండు సందర్భాలు కూడా బాగా గుర్తున్నాయి. ఒకటి రఘురామకృష్ణరాజు గారు కోట్ చేసింది, రెండవది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, నాకు కూడా బాగా గుర్తుంది. ఇట్లాంటి అంటే అసలు ఆ బాణం అనే దానికి ఒక దిశ ఉన్నది అనిపించుకునేటట్టుగా అక్కడ ఒకటి ప్రవర్తించినటువంటి షర్మిల గారు ఒకవైపు. ఇకపోతే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇప్పుడైతే సాధారణంగా ఇప్పటి వరకు మన చర్చలో ఎస్టాబ్లిష్ అయింది కూడా సాయి గారు, ఇది చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. నేను కూడా విశ్వసిస్తాను, ఎందుకంటే దానికి తగినటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు గారు సరే రేపు మేము కలుస్తామా లేదా, మా కృష్ణాంజనేయులు గారేమో ఆఫ్ ద రికార్డ్ ఒకలాగా మాట్లాడుతున్నారు, ఆన్ ద రికార్డ్ ఒకలాగా మాట్లాడుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ ఏమో మేము తీసుకోండి, ఆఫ్ ద రికార్డ్ అంటే అదే ఆఫ్ ద రికార్డ్ ఏమో వైసీపీ మేము మిత్రపక్షం అని చెప్తారు, ఆన్ ద రికార్డ్ ఏమో తెలుగుదేశం మేము మిత్రపక్షం అని అయిపోవాలని కోరుకుంటున్నారు. అది వేరే విషయం. అఫ్ కోర్స్ ఆఫ్ ద రికార్డ్ వారి అనుమతి లేకుండా నేనేం బయట పెట్టాను కాబట్టి అదేమంత పెద్ద ఇదేం కాదు, ఆయన ఫ్రీలాన్స్డ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదని నేను బయట పెట్టాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విడిచినటువంటి బాణము అనే దానికి మాత్రం ఒకవైపు చాలా క్లియర్ కట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల వలన లూజ్ అవుతున్నటువంటి ఓటు బ్యాంక్ ఉందో అందులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేనటువంటి ఓట్ షేర్, జస్ట్ అది నేనేదో 20% ఉంది, 10%, 5% చెప్పను, ఆ 1-2% ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు. దాన్ని రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయోగం చేస్తున్నారా? ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే ఆ విధంగా ఉన్నాయి. ఇంకొక వైపు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ఎక్కడ ఏ బాణమో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే అని చెప్పడానికి కూడా ఇంకా స్పష్టమైన ఆధారం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని చెప్పాను నేను. ఇంకొక వైపు ఇంకొక కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణమే అని చెప్పేసి చెప్పడానికి కూడా ఉన్నాయి. ఎలాగంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి అంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజ వ్యతిరేకత, నేనేదో ఇప్పుడేదో 51 నుండి 21 పడిపోతారని కూడా ఇప్పుడు నేనేమి గణాంకాలు చెప్పను. సహజంగా వచ్చినటువంటి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ జగనన్న విడిచిన బాణమే ఈ షర్మిలమ్మ. ఇది కూడా ఒకవైపు ఎస్టాబ్లిష్ అయింది, క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఏదైతే మాధ్యమం ఉందో అది కాంగ్రెస్ అయ్యిందన్నమాట. ఒకవేళ ఇది కూడా కరెక్ట్ ఊహాజనితమే, ఇది రెండు కరెక్టే అనుకుంటే వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ ప్లాట్ఫారం కాంగ్రెస్ అవడం ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ కి నేను